ఒక డాక్టర్ చదువుకునే వైద్య వృత్తిలో ఒక నర్స్, ఒక తల్లిలా సేవ చేసే ఒక పరిచారకురాలుగా ఆమె నేర్చుకునే విద్యలో ఈ బొమ్మలు ఎందుకున్నాయి తెలుసా? ఆ బొమ్మలు చూసి బూతులు కాదురా నేర్చుకునేది, ఏ అవయవానికి ఏ వైద్యం చెయ్యాలో అది నేర్పించే పుస్తకం అది. బూత్ అంటావా దాన్ని? సన్నాసులు మాట్లాడతారు ఈ మాటలు బూతులని. బైబిల్లో ఇంకా బొమ్మలు లేవు. నువ్వు చెప్పుకుంటున్నావు డాక్టర్ డాక్టర్ డాక్టర్, ఎంబీబీఎస్, ఎఫ్ఆర్సిహెచ్, లండన్, ఎంఎస్, సర్జన్ అని చెప్పుకుంటున్నావే. వాళ్ళందరూ బూతు పుస్తకాలు చదువుకొని వచ్చారు మరి పాపం. ఎందుకంటే బూతు బొమ్మలు రోజు చూసి పిచ్చోడా. అవి బూతులు కావయ్యా. ఈ సమాజానికి వైద్యం చేసే మరొక దేవుళ్ళు వాళ్ళు కాదా? మీ ఇంట్లో మీ వాళ్ళకి మీరు పరిచయం చేయరు, కానీ హాస్పిటల్కి వెళ్ళి చూడండి, ఆ నర్సమ్మ ఎంత త్యాగం చేస్తుందండి. ఆ తల్లి చెడైనా, వాసనైనా, ఇబ్బంది అయినా, రోగమైనా రాయబడింది బూతులు కాదు. ఈ సమాజాన్ని రక్షించడానికి, అవసరమైతే నీకు రోగం వస్తే నీ రోగాన్ని మాన్పించడానికి చదివే వైద్య రంగం అది, విద్యారంగం. మరి బైబిల్ మహాజ్ఞాన రంగం, ప్రపంచ మానవాళి చదువుకోవాల్సిన గ్రంథం బైబిల్.